హాయ్ యూట్యూబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అప్పుడే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అప్పుడే ఇది ఎక్కువ మందిని రీచ్ అవుతుంది. ఇప్పుడు రండి మనం వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియోలో మనం సింపుల్గా 2 యాప్స్ యూస్ చేసుకొని యానిమేషన్ వీడియోస్ ఎలా చేసి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసి ప్యాసివ్గా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అని చూద్దాం. ఇప్పుడు యానిమేషన్ చేయాలంటే ఖచ్చితంగా దానికి మనం యానిమేషన్కి క్యారెక్టర్స్ని క్రియేట్ చేసుకొని వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి కావాల్సిన సీన్స్ని ఎడిట్ చేసి దాన్ని కైన్ మాస్టర్లో పెట్టి లేయర్ బై లేయర్ మనం సపరేట్గా చేసి ఒక పెద్ద ప్రాసెస్, ఒక 4 hours 5 hours కూర్చుంటే కానీ ఒక యానిమేషన్ కంప్లీట్ అవ్వదు. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే యాప్లో మీరు ఈజీగా మీ మొబైల్ ఫోన్తోనే యానిమేషన్ అనేది చేసుకోవచ్చు. అది కూడా ఫ్రీ వెర్షన్ ఉంది. కొంచెం అమౌంట్ పే చేస్తే ఇంకొంచెం ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఆ యాప్లోనే ఉంటుంది. చాలా ఎలిమెంట్స్ మీరు పే చేస్తే ఇంకొంచెం ఎక్కువ దీంతో క్రియేట్ చేసుకొని మీరు యూట్యూబ్లో పెట్టుకొని మానిటైజేషన్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్గా యూట్యూబ్లో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెట్టే వాళ్ళకన్నా కూడా ఇలా కిడ్స్ కోసం ఈ యానిమేషన్ వీడియోస్ చేసే వాళ్ళు ఎక్కువ ఎర్న్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరింట్లో కిడ్స్ అయితే ఉన్నారు. ఇంట్లో వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చారంటే వాళ్ళ చేతిలో తీసుకునేది అయితే మొబైలే. ఆ మొబైల్ తీసుకున్నారంటే వాళ్ళు చూసేది ఇలాంటి కార్టూన్ యానిమేషన్ వీడియోసే. కాబట్టి ఈ కార్టూన్ వీడియోస్ చేసే ఛానల్స్ కూడా బాగా రెవెన్యూ అనేది యూట్యూబ్ నుంచి బాగా జనరేట్ అవుతుంది. ఇవి కూడా బాగా ఎక్కువ వ్యూస్ అనేది జనరేట్ చేస్తున్నాయి. మీరు కూడా ఈ విధంగా వాళ్ళు క్రియేట్ చేసే వీడియోస్ చూస్తూ ఉండకుండా ఇలాంటి ఈజీ వేలో ఇలాగ మీరు కూడా యానిమేషన్ వీడియోస్ చేసి యూట్యూబ్లో పెట్టి మీరు కూడా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు, ఒక సైడ్ ఇన్కమ్ లాగా. ఇప్పుడు ఒక శాంపుల్ కోసం నేనైతే ఒక ఛానల్ అయితే తీసుకొచ్చాను, చూడండి. ఇదే ఆ ఛానల్, చూడండి. హిందీ కహానియా టీవీ 1.6 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఇందులో ఉన్నారు. చూడండి, ఇందులో ఏంటంటే రీసెంట్గా అయితే ఇంచుమించు ఒక 40-50 వీడియోస్ అయితే వీళ్ళు పోస్ట్ చేస్తున్నారు. చూడండి, వీళ్ళు అప్లోడ్ చేసినవన్నీ అన్ని అలాంటి వీడియోసే, యానిమేటెడ్ వీడియోసే. కిడ్స్ కోసం ఈ యానిమేటెడ్ స్టోరీస్. చూడండి, ఈ రెవెన్యూ అయితే ఒక శాంపుల్కి ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు అని చూద్దాము. చూడండి, ఎస్టిమేటెడ్ మంత్లీ ఎర్నింగ్స్ అంటే బేసిక్గా తీసుకుందాం 2K to 31.6K డాలర్స్లో. అంటే 2K అంటే మనం ఇండియన్ మనీలో $2K అంటే $2,000. $2,000 మనం ఇండియన్ మనీలో చూస్తే చూడండి 1,69,000 చేంజ్. ఇది వీళ్ళు మంత్లీ రెవెన్యూ అనమాట. వీళ్ళు మంత్లీ ఇంత రెవెన్యూ అయితే ఈ కార్టూన్ వీడియోస్ మేక్ చేసి జనరేట్ చేస్తున్నారు. చూడండి, అదేవిధంగా వీళ్ళు ఇయర్లీ 23,000K. ఇది నేను చూపించేది అయితే యావరేజ్ రెవెన్యూనే, కాకపోతే దీనికంటే ఎక్కువే వస్తుంది వాళ్ళకి రెవెన్యూ. 23,000 అంటే $23,000 అంటే ఇండియన్ మనీ ప్రకారం 19,52,000 చేంజ్ అయితే వెళ్ళిపోతుంది. ఇది వీళ్ళు యాన్యువల్ రెవెన్యూ. ఇలా యానిమేటెడ్ వీడియోస్ చేసి యాన్యువల్గా అయితే ఇంత రెవెన్యూ అయితే జనరేట్ చేస్తున్నారు యూట్యూబ్ నుంచి. అయితే మీరు కూడా ఇలా యానిమేటెడ్ వీడియోస్ అనేది చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఇలాంటి వీడియోస్ ద్వారా మీరు కూడా రెవెన్యూ అనేది జనరేట్ చేసుకోవచ్చు. దానికి బేసిక్గా అయితే 2 యాప్స్ అయితే ఉన్నాయి. ఆ యాప్స్ అనేది చెప్తాను. చాలా యూస్ఫుల్ అయిన యాప్స్, ఈజీగా అయితే మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇదే ఆ యాప్ డిస్క్రిప్షన్ అనేది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. చాలా ఈజీగా అయితే దీంతో మీరు యానిమేషన్ వీడియోస్ అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇది అయితే కొన్ని ఎలిమెంట్స్ అయితే ఫ్రీగానే ఉన్నాయి. కొన్ని ఎలిమెంట్స్కి మీరు
మెంబర్‌షిప్ తీసుకునేటట్టయితే ఉంటుంది. దీంట్లో కూడా 3 మెంబర్‌షిప్ అయితే బ్రోంజ్ అని, గోల్డ్, సిల్వర్ అలాగైతే ఇచ్చున్నారు వీళ్ళు. చూడండి ఫస్ట్ వీడియో క్రియేట్ చేయాలంటే అక్కడ క్రియేట్ వీడియో అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్రియేట్ వీడియో మీద క్లిక్ చేస్తే లోపలొస్తే ఇంటర్ఫేస్ ఇలానే ఉంటుంది. ఇప్పుడు మనం ఒక వీడియో చేస్తున్నామంటే యానిమేషన్ వీడియో దానికి మనం మేజర్‌గా 3 కావాలి మెయిన్‌గా. ఫస్ట్ వచ్చి ఆ సీన్‌కి కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్, నెక్స్ట్ ఆ సీన్‌లో యాక్ట్ చేసే యాక్టర్స్, తర్వాత ఆ యాక్టర్స్ కావాల్సిన వాయిస్ ఓవర్. ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌కి ఇక్కడ పైన బ్యాక్‌లో ఉంది కదా! దాని మీద క్లిక్ చేశారంటే ఇలా వస్తుంది చూడండి. కావాల్సిన చాలా బ్యాక్‌గ్రౌండ్స్ అయితే ఫ్రీ బ్యాక్‌గ్రౌండ్స్ అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ. బెడ్‌రూమ్ అని, పార్క్ బెంచ్. ఈ పార్క్ బెంచ్ అనేది నేను డౌన్‌లోడ్ చేసుకుంటున్నాను. చూడండి. ఇలా చాలా బ్యాక్‌గ్రౌండ్స్ అయితే ఉన్నాయి. ఆ బ్యాక్‌గ్రౌండ్స్ కూడా ఎఫెక్టివ్‌గా చాలా యాక్టివ్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు యాక్టర్స్‌ని పెట్టినా కూడా చూడండి చాలా అయితే బ్యాక్‌గ్రౌండ్స్ అయితే ఉన్నాయి ఇందులో. కింద బ్యాక్ డ్రాప్ కూడా చూడండి. ఫైర్ బ్యాక్ డ్రాప్, స్టాటిక్, రైన్, గ్రీన్ స్కేల్ ఎఫెక్ట్. ఈ గ్రీన్ స్కేల్ ఎఫెక్ట్‌తో మీరు తీసుకెళ్ళి మీ కైన్ మాస్టర్‌లో కూడా ఎడిట్ చేసుకోవచ్చు. చూడండి చాలా అయితే ఉన్నాయి. హిస్టరీ, హాలిడే, హోమ్, లా ఎన్ఫోర్స్‌మెంట్ ఇలా చాలా బ్యాక్‌గ్రౌండ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మీరు ఇందులో ఫ్రీ బ్యాక్‌గ్రౌండ్స్ ఉన్నాయి. పెయిడ్ అంటే కార్డ్ చూపిస్తుంది చూడు పైన అవన్నీ పెయిడ్. పే చేస్తే వస్తుంది మీకు మెంబర్‌షిప్. కాకపోతే ఫ్రీగానే చాలా బ్యాక్‌గ్రౌండ్స్ అయితే ఈళ్ళిచ్చినారు. దీంట్లో నుంచే వాడుకోవచ్చు. మీరు దీనికి కావాల్సిందంతా ఇదిగోండి యాక్టర్ కావాలి కదా! ఇక్కడ యాక్టర్ మీద సెలెక్ట్ చేయండి వచ్చి. యాక్టర్ మీద సెలెక్ట్ చేస్తే ఇక్కడ చాలా యాక్టర్స్ అయితే క్యారెక్టర్స్ అయితే ఈళ్ళిచ్చున్నారు చూడండి. ఇవన్నీ చాలా క్యారెక్టర్స్ దీంట్లోనే ఇన్‌బిల్ట్‌గా ఉంది. పెయిడ్ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. అలాగే ఫ్రీ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. కానీ మనం ఓన్‌గా క్రియేట్ చేసుకుందాం. చూడండి క్రియేట్ క్యారెక్టర్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్రియేట్ క్యారెక్టర్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనం ఈ క్యారెక్టర్ మనం మోడిఫై చేసుకోవచ్చు. చూడండి ఫస్ట్ మేలా, ఫిమేలా అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మేల్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. దీనికి కలర్, స్కిన్ టోన్, స్కిన్ టోన్ వచ్చి మనం ఇండియన్ పీపుల్ తగ్గట్టు చూడండి. ఈ కలర్ అయితే నాకు కరెక్ట్‌గా ఉందని అనుకోని ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను. నెక్స్ట్ హెయిర్ కలర్. హెయిర్ కలర్ కూడా పైన బ్లాక్ కాబట్టి బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాను. చాలా కలర్స్ అయితే మీరు క్యారెక్టర్ నుంచి మీ ఇష్టం వచ్చినట్టు దీన్ని మోడిఫై చేసుకోవచ్చు ఈ యాప్‌లో క్యారెక్టర్స్‌ని. దీనికి అమౌంట్ అయితే పే చేయకూడదు. మీరు పెయిడ్ క్యారెక్టర్స్‌ని తీసుకొచ్చి ఆ మోడల్‌ని పెట్టి ఇక్కడ మీరు ఓన్‌గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఆహ్, మీరు ఓన్‌గా క్రియేట్ చేసుకొని ఆ క్యారెక్టర్స్‌ని పెట్టి మీరు ఆ సీన్‌లో యాడ్ చేసుకోవచ్చు. చూడండి. ఆ స్పెక్స్ అయితే ఇదైతే పెట్టాను నేను. నెక్స్ట్ కాస్ట్యూమ్ పైన షర్ట్ ఈ యాప్ నుంచి అయితే మీరు ఈజీగా ఒక కార్టూన్ యానిమేషన్ మీరు క్రియేట్ చేసుకొని ఈజీగా రెవెన్యూ అయితే జనరేట్ చూడండి పైన షర్ట్ వేసాను. ప్యాంట్ కూడా ఈ పైన ఉన్న ఈ బ్లూ ప్యాంట్ అయితే కరెక్ట్‌గా ఉంటుంది అనుకుంటాను. స్కై బ్లూ, లైట్ బ్లూ ప్యాంట్, జీన్స్ తీసుకొని షూస్ కూడా దీనికి తగ్గట్టు ఒక రెడ్ కలర్ షూస్ అయితే తీసుకున్నాం. రెడ్ క్యాజువల్ షూస్ అయితే ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడికొస్తే వాయిస్ ఓవర్. ఇది వాయిస్ ఓవర్ మనకు ఈ యాప్‌లో ఏందంటే మనకు తెలుగు గూడా ఉంది. తెలుగు లాంగ్వేజ్ గూడా ఉంది ఆప్షన్‌లో. తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఆ క్యారెక్టర్ అనేది తెలుగులోనే మాట్లాడతారు. చూడండి టీఏ అని ఉండేది తమిళ్. పక్కన టీఏ అని ఉంది కదా! ఇక్కడ అది తెలుగు. తెలుగు సెలెక్ట్ చేసుకుంటే ఇలా ఉంది కదా! టీఎన్‌టీఎన్ నేను అనేది ఎలా ధ్వనిస్తాను? మేల్ వాయిస్. చూడండి. నేను ఎలా ధ్వనిస్తాను? నేను ఎలా ధ్వనిస్తాను? అలెక్స్ అనేది లేడీ వాయిస్. నేను ఎలా ధ్వనిస్తాను? ఇప్పుడు మనకు మేల్ వాయిస్ ఇప్పుడు మనకు మేల్ వాయిస్ కావాలి కాబట్టి టీఎన్‌టీఎన్ అనే దాంట్లో ఇలా కింద ఇచ్చిన ఆప్షన్స్‌లో మీకు బేస్ ఎక్కువ, తక్కువ నేను వాయిస్ ఎలా ఎలా కావాలో అలా ధ్వనిస్తాను? పెట్టుకోవచ్చు. ఇలా వాయిస్ సెలెక్ట్ చేసుకొని చూడండి నేమ్ అయితే నేను మార్చేస్తున్నాను. ఇలా ఇండియన్ నేమ్ అయితే
రాజేష్ అని అయితే పెడతాను. రాజేష్ పెట్టి సేవ్ చేసాము. అనే క్యారెక్టర్ సేవ్ అయిపోయింది చూడండి. ఇక్కడ పైన సేవ్ అయింది చూడండి, రాజేష్ అనే క్యారెక్టర్. ఇప్పుడు ఇక్కడ ఉన్న క్యారెక్టర్ ఫ్రీ క్యారెక్టర్స్ మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు చూడండి. ఇప్పుడు ఈ లేడీ క్యారెక్టర్ నేను ఎడిట్ చేస్తున్నాను చూడండి. స్కిన్ టోన్ మార్చి ఇంకోటి ఏంటంటే మీకు ఇందులో కావాల్సినంత మీరు ఏం చేయాలంటే ఒక మంచి స్క్రిప్ట్ మాత్రమే. మీరు ఓన్గా స్క్రిప్ట్ ఇప్పుడు చాలా మంది అంటారు చాట్ జీపీటీ నుంచి ఏ హెల్ప్తో మీరు తీసుకొని ఇలా చేయండి అని చెప్పి. ఖచ్చితంగా మీరు అలా చేశారంటే వెనక ఖచ్చితంగా రీయూజ్డ్ కంటెంట్ గానో లేకపోతే ఏదన్నా ఇష్యూస్ అయితే వస్తాయి. అలా కాకుండా మీరు చాట్ జీపీటీ హెల్ప్ తీసుకున్నా కూడా ఆ చాట్ జీపీటీ నుంచి వచ్చే స్క్రిప్ట్ని మీరు మాడిఫై చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు నేను ఒక స్క్రిప్ట్ అయితే రాసుకున్నాను. ఓషన్ బ్యాక్ డ్రాప్ లో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్తున్నట్టు ఒక మోరల్ స్టోరీ అయితే ఒకటి రాశాను. కాబట్టి అక్కడ వచ్చిన రిజల్ట్ నేను ఏం చేశానంటే లాస్ట్ లో ఆ రిజల్ట్ ఎండింగ్ అయితే నాకు నచ్చలేదు. నేను ఓన్ గా మాడిఫై చేసి నేను రాసి దాన్ని అయితే అప్లోడ్ చేసుకున్నాను. అలా ఉన్నప్పుడు మీకంటే కాపీ రైట్ ఇష్యూ అయితే రాదు. రీయూజ్డ్ కంటెంట్ అనే ఇష్యూ, ఇలాంటి ఇష్యూస్ అయితే రాదు. ఇప్పుడు కాకపోయినా యూట్యూబ్ కొత్త టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది తీసుకొస్తుంది. అలా తీసుకొచ్చినప్పుడు ఈ ఏఐ కంటెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మనం జనరేట్ చేసే కంటెంట్ కి కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి. ఇది అయితే ఈ యాప్ అయితే కంప్లీట్ గా ఏఐ అయితే కాదు. ఇది జస్ట్ మీ యానిమేషన్ అనేది ఇది ఓన్ గా క్రియేట్ చేసిస్తుంది. కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ పెట్టుకోనక్కర్లేదు. మీరు సింపుల్ గా మీ కంటెంట్ క్రియేట్ చేసుకొని, స్క్రిప్ట్ క్రియేట్ చేసుకొని దీంతో మీరు యానిమేటెడ్ మూవీ అయితే రెడీ చేసుకోవచ్చు. రెడీ చేసుకొని దాన్ని మీరు యూట్యూబ్ లో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, కాస్ట్ ఫిమేల్ క్యారెక్టర్ కూడా చాలా కాస్ట్యూమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. నేనైతే ఈ ఎల్లో కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటా ఉన్నాను. దాని తగ్గట్టు కింద ఫ్యాంట్ కూడా షూ, ఫ్యాంట్ అదే ఉంచి షూస్ ఒక ఎల్లో కలర్ షూ, క్యాజువల్ షూస్ అనమాట. చూడండి, వాయిస్ ఓవర్ కూడా ఇక్కడ లేడీ వాయిస్ ఓవర్ కాబట్టి మనం తెలుగులో సెలెక్ట్ చేసుకొని నేను ఎలా ధ్వనిస్తాను? నేను ఎలా ధ్వనిస్తాను? నేను ఎలా ధ్వనిస్తాను? చూడండి, ఆ క్యారెక్టర్ కూడా సేవ్ అయిపోయింది. ప్రియా అని అయితే నేమ్ అయితే పెట్టాను. చూడండి, ఇప్పుడు ఒక క్యారెక్టర్ అయితే మనం యాడ్ చేసాం, రాజేష్ అనే క్యారెక్టర్. ఇప్పుడు ఇంకో క్యారెక్టర్ యాడ్ చేయాలంటే కింద నో యాక్టర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి ఇప్పుడు క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి, 2 క్యారెక్టర్లు అయితే యాడ్ అయిపోయింది నాకు స్క్రీన్ లో. చూడండి, బ్యాక్గ్రౌండ్ లో. ఇప్పుడు మనం ఈ పొజిషన్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, పక్కన నేమ్ పక్కన ఉంది కదా, సిట్టింగ్ టు ద లెఫ్ట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే చూడండి వాళ్ళు ఇచ్చినట్టు బెంచ్ లెఫ్ట్, బెంచ్ రైట్, బ్రిడ్జ్, ఇలా మనకు కావాల్సిన పొజిషన్ అయితే మనం మార్చుకోవచ్చు. సిట్టింగ్ టు ద లెఫ్ట్ అని ఇచ్చాను కాబట్టి బెంచ్ లెఫ్ట్ లో అయితే అతను కూర్చోన్నాడు. ఇది గ్రాస్ మీద చూడండి, లేడీ క్యారెక్టర్ గ్రాస్ అని పెట్టాం కాబట్టి గడ్డి మీద నిలబడుకోండి. ఇలా సిట్టింగ్ టు ద లెఫ్ట్ అన్నా కాబట్టి ఆల్రెడీ రాజేష్ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఉన్నాడు. మళ్ళీ మనం సిట్టింగ్ టు ద లెఫ్ట్ పెట్టామంటే ఆ క్యారెక్టర్ కనపడడం అవుతుంది. చూడండి, బెంచ్ లెఫ్ట్ అని అయితే పెట్టాను. ఇలా బెంచ్ రైట్, రాజేష్ ని బెంచ్ లెఫ్ట్, ఇలా మనం క్యారెక్టర్స్ ని మనకు కావాల్సిన పొజిషన్ లో అయితే పెట్టుకోవచ్చు వాళ్ళు ఇచ్చిన పొజిషన్స్ లో. ఇప్పుడు దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఒక్క నిమిషం ఉండండి. చూడండి, ఇది వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే దీని మీద క్లిక్ చేసి ఇక్కడ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకొని మీరు కావాలంటే టెక్స్ట్ లో రాసి వాయిస్ గా జనరేట్ చేయొచ్చు. లేదంటే మీరు వాయిస్ రికార్డ్ చేసి ఇందులో అప్లోడ్ చేశారంటే ఆ వాయిస్ అనేది అక్కడ ఏదైతే ఇచ్చినారో ఆ వాయిస్ తో మాట్లాడుతుంది. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు టెక్స్ట్ లా కాకుండా, టెక్స్ట్ గా ఇస్తే కొంచెం అది ప్రొనౌన్సియేషన్ అనేది సరిగ్గా రావట్లేదు. మీరు ఓన్ గా వాయిస్ ని అయితే ఇక్కడ మైక్ లో రికార్డ్ చేసి
ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారంటే అప్పుడు మీరు రికార్డ్ చేసిన వాయిస్ని ఆ ఏఐ జనరేటెడ్ వాయిస్ అయితే మాట్లాడుతుంది. ఇక్కడ వాయిస్ అయితే కట్ అయింది, మ్యూట్ అయ్యింది. కాకపోతే నేను చెప్పినట్టు ఈ టెక్స్ట్ నుంచి వాయిస్ జనరేట్ చేసుకోవడం కన్నా కూడా మీరు వాయిస్ రికార్డ్ చేసి మైక్ ద్వారా దాన్ని ఇక్కడ ఈ యాప్లో ఇచ్చేస్తే అది మీ వాయిస్ అనేది బయట రాదు. కంప్లీట్గా ఇక్కడ ఇచ్చి ఏదైతే తెలుగు వాయిస్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో క్యారెక్టర్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఆ వాయిస్ అనేది మీరు ఇచ్చిన రికార్డింగ్ని అది ప్రొనౌన్స్ అయితే చేస్తుంది. ఇప్పుడు ఇదైతే ఆ యాప్, ఇది ప్లాటాగాన్ అనేసి ఒక యాప్. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలాంటిది ఇంకో యాప్ అయితే ఉంది, దాన్ని అయితే చూద్దామండి. ఇదే ఆ యాప్, ఇది సెకండ్ యాప్. ఇది సేమ్ అందులో ఉన్నట్టే ఇందులో కూడా ఉంది. ఇందులో ఇంకా ఎక్కువ కొంచెం బ్యాక్గ్రౌండ్స్ అయితే ఎక్కువ ఇచ్చినాడు. దాంతో పోలిస్తే దీంతో బ్యాక్గ్రౌండ్స్ అయితే ఎక్కువ. చూడండి, ఇప్పుడు దీని పైన న్యూ మూవీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి, దీంట్లో ఏంటంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీరు షార్ట్స్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. షార్ట్స్ కావాలంటే షార్ట్స్, లెంత్ వీడియో అయితే 16:9 రేషియోలో పెట్టారంటే లెంత్ వీడియో యూట్యూబ్ వీడియో లాగా వస్తుంది. ఇప్పుడు మనం సీన్ కావాల్సిన బ్యాక్గ్రౌండ్ అయితే దాని మీద క్లిక్ చేసామండి. చూడండి, చాలా బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. చూడండి, ఆ యాప్లో కంటే కూడా దీంట్లో బ్యాక్గ్రౌండ్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఇందులో కూడా మీరు ఫ్రీగా వాడుకోవచ్చు. కొన్ని పెయిడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో కూడా. చూడండి, ఈ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. క్యాబ్ డ్రైవింగ్ అనే బ్యాక్గ్రౌండ్ అయితే చూడండి, ఇద్దరు మాట్లాడుకుంటూ క్యాబ్ లో వెళ్తున్నట్టు అయితే ఒక సీన్ అయితే క్రియేట్ చేద్దాం. చూడండి, ఒక బాయ్, ఒక గర్ల్, యారన్ అనే క్యారెక్టర్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో కూడా మీరు క్యారెక్టర్స్ మాడిఫై అయితే చేసుకోవచ్చు. ఆ యాప్ లో మాడిఫై చేసుకున్నట్టే ఈ యాప్ లో కూడా మీరు క్యారెక్టర్స్ అయితే మాడిఫై అయితే చేసుకోవచ్చు. చూడండి, ఒక లేడీ క్యారెక్టర్ ఇదైతే నేను తీసుకున్నాను. ఇందులో ఏంటంటే మీరు తెలుగు వాయిస్ ఓవర్ అనేది లేదు, తెలుగు అనే ఆప్షన్ అయితే లేదు. అదొకటే ఇందులో డ్రాబ్యాక్. మనకు ప్లాటాగాన్ లో తెలుగు ఆప్షన్ కూడా ఉంది వాయిస్ ఓవర్ లో. ఇక్కడ మనకు ఆ ఆప్షన్ అనేది లేదు. మీరు కాంటే మైక్ లో మీరు మాట్లాడైతే ఇస్తే ఇది ప్రొనౌన్స్ అయితే చేస్తుంది. చూడండి, ఇది యాక్టింగ్ వాళ్ళు చేసే యాక్ట్. చూడండి, ఎస్కిమో కిస్ అని పెట్టాము, ఏం యాక్ట్ చేస్తుందో చూద్దాం. చూడండి, ఇలా అయితే ఈ యాప్ యూస్ చేసుకొని ఇలా కూడా మీరు ఈ రెండు యాప్స్ మీరు యానిమేషన్ సీన్స్ అయితే క్రియేట్ చేసుకొని దాని ద్వారా ఒక యానిమేటెడ్ మూవీ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇది ఇవాళ నా వీడియో. నెక్స్ట్ ఈ పార్ట్ 2 చేస్తాను. దీనికి ఒక కంప్లీట్ యానిమేటెడ్ వీడియో చేసి దాన్ని యూట్యూబ్ లో ఎలా అప్లోడ్, ఒక ఛానల్ క్రియేట్ చేసి ఎలా ప్రాపర్గా ఎలా అప్లోడ్ చేసుకోవాలా అని చెప్పి అయితే చెప్తాను ఒక వీడియోలో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై ఫర్ టుడే. ఇది నా ఇవాళ వీడియో. ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియోని వెరీ యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుద్దాం. బై ఫర్ టుడే.